వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయొద్దని పులివెందుల మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నడపాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలు అడిగి ఎంబీబీఎస్ సీటు తెచ్చుకుంటూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మంజూరైన సీట్లు వద్దనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ చర్య ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. లేఖ రాసింది 2024 సెప్టెంబర్ 11వ తారీఖు. పర్యవసానంగా ఆ వచ్చిన సీట్లు పోయినాయి. ఇదొకటే కాదు, రాష్ట్రంలో మిగతా కాలేజు, అటు మదనపల్లి, ఇటు ఆదోని, ఇటు మార్కాపురం, దీనికి తోడు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ 2024 ఆగస్టు 16న పర్మిషన్ ఇస్తూ లేఖ రాసింది. 2024 ఆగస్టు 8. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం దానికి రిప్లై ఇచ్చింది. ఈ సీట్లు మాకు వద్దు, మేము నిర్వహించలేము, ఇంకా మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు, సిబ్బంది కొరత ఉంది అని మాకు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది. పర్యవసానంగా ఆ ఇచ్చినటువంటి 50 ఎంబీబీఎస్ సీట్లు వాపసు తీసుకోవడం జరిగింది.